sorry because he I signed and then I had to. Okay. So Prabhas gar pakkana second heroine ga ani, it was like I was so young then. I was like hardly 19, 20. So అదే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఓన్లీ. ఫస్ట్ ఇయర్ లోనే ఆ టైంలో అప్పుడే అక్కడే నేను ఆయన సారీ బాయ్ బట్ నెక్స్ట్ ఫిల్మ్లో డెఫినెట్గా నో ఐ రిమెంబర్ యూ అండ్ నో ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ మై టీమ్ అని చెప్పారు. నన్ను ఓదార్చడానికి చెప్తారు కదా, కానీ నేను అలాగే అట్లా బ్లాంక్గా కూర్చుని ఉండిపోయాను. ఐ జస్ట్ వెంట్ అలోన్. మా మదర్ ఎప్పుడు షీ వాజ్ నాట్ విత్ మీ ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్. మా అమ్మకి చాలా భయం మూవీ ఆఫీసులకు వెళ్ళాలంటే. షీ వాజ్ వెరీ హోమ్లీ అండ్ ఇన్నోసెంట్ లేడీ. సో నేను వెళ్ళి ఇంక ఎలా ఇప్పుడు ఇంటికి వెళ్ళా ఏం చెప్పాలి ఏంటి, అందరికీ చెప్పేశాను, ఫ్రెండ్స్కి చెప్పేశాను, ఇప్పుడు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఎట్లా ఆలోచించుకుంటూ అట్లా ఐ వాజ్ సో షాక్డ్. డ్రాప్స్ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో. దెన్ ఆయన పాపం టేబుల్ నుంచి ఇట్లా వచ్చి దగ్గరకు వచ్చి, డోంట్ వరీ ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, నేను సెకండ్ హీరోయిన్గా నేను సెలెక్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక చిన్న రోల్ పెట్టలేనమ్మా, అందుకే నేను వద్దంటున్నాను. బట్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దిస్ మచ్, ఒక ఫ్రెండ్ రోల్ ఉంది, బట్ నువ్వు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్క రూమ్లో ఉన్నారు, వెళ్ళి రోల్ వినేసే అన్నారు. సార్ పనమ్మాయి రోల్ అయినా చేసేస్తాను సార్ నేను అని చెప్పి ఐ జస్ట్ టోల్డ్ హిమ్ లైక్ దట్. సార్ మీ డైరెక్షన్ లో నేను ఈవెన్ మేడ్ రోల్ చేస్తాను, నన్ను మీరు తీసేయకండి ప్లీజ్. ఐ వాజ్ సో ఇన్నోసెంట్, ఐ డిడ్ నాట్ నో హౌ టు టాక్. ఏంటంటే ఇండస్ట్రీ గురించి కూడా అప్పుడు పెద్ద ఏం ఐడియా కూడా తెలియదు. లేదు. బట్ ఫస్ట్ లో వెరీ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాను నేను. అదే వేరే ఎవరైనా మ్యానిపులేటెడ్ డైరెక్టర్ అయితే హీ వుడ్ హ్యావ్ రియలీ ప్లేడ్ ఏదైనా జరగచ్చు. కానీ ఆయన నన్ను ఒక చిన్న బేబీ లాగా చూసుకున్నారు. ఆయనకి వాళ్ళ సిస్టర్ నాలా ఉంటారంట, కర్లీ హెయిర్, ఈజ్ అ తమిళియన్ బేసికలీ. సో ఆయన ఫస్ట్ నుంచి కూడా నా సిస్టర్ లా ఉన్నావు, నా సిస్టర్ లా ఉన్నావు, ఆడిషన్ అప్పటి నుంచి అదే చెప్తూ ఉండేవారు, స్విస్లో కూడా, స్విట్జర్లాండ్ లో కూడా. సో అయితే ఫ్రెండ్ రోలా ఎవరికో కూడా తెలియదు నాకు, చేసేస్తా ఓకే ఫైన్ అని చెప్పి నేను పక్కన రూమ్ లోకి వెళ్ళిపోయాను. తర్వాత అదే ఒక్కొక్కసారి దురదృష్టంతో పాటు అదృష్టం వస్తుందని, ఇట్ వాస్ కాజల్స్ ఫ్రెండ్. 20 days ఇన్ స్విట్జర్లాండ్ షూటింగ్, 5 days ఇన్ బ్యాంకాక్. అండ్ ఆ రోజుల్లోనే ఐ వాజ్ పేడ్ సో నైస్. ఐ వాజ్ ఎ స్టూడెంట్. స్టూడెంట్ కి ఫ్యూ లాక్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఎలా ఉంటుంది 15 years ago? ఇట్ వాజ్ లైక్ మోర్ దాన్ 2 lakhs ఆ రోజుల్లో ఫర్ 20 days. కానీ మీతో కాంబినేషన్ సీన్ ఒకటి చెప్తాను, నన్ను లూజ్ అన్నాడే అని చెప్పేసి. ఇప్పుడు 15 years తర్వాత దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. నెయిల్ పాలిష్ అని చెప్పి ఏదో ట్రోల్ చేస్తున్నారు. అవి ఒక 100 వచ్చాయి. నేను అవి చాలా కాజల్ కి కూడా పంపించాను. ఆఫ్టర్ 15 years ఇంకా దే ఆర్ టాకింగ్ అబౌట్ హర్ మూవీ అని. ఐ హ్యావ్ యాక్సెస్ టు హర్ మదర్, వినయ్ ఆంటీ అని, వినయ్ గారు. షీఈస్ సో సో సూపర్ స్వీట్ లేడీ, వెరీ డైనమిక్ లేడీ, కాజల్స్ మామ్. సో ఐ సెండ్ హర్ దోస్ మీమ్స్ ఈవెన్ నౌ, ఈవెన్ టుడే. ఆంటీ ఇంకా మాట్లాడుతున్నారు మన మూవీ గురించి 15 years తర్వాత. సో ఇట్స్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఆ రకంగా ఫ్రెండ్ రోల్కి ల్యాండ్ అయ్యాను. బట్ ఇట్ వాజ్ అంటే నేను ఎప్పుడు ఏ మూవీ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. ఐ డోంట్ నో, కెమెరా ఇక్కడ ఉంటే ఎటు చూడాలో తెలీదు. అంటే కింద చూస్తే ఎట్లా ఉంటాం, పైకి చూస్తే ఎట్లా ఉంటాం, ఒక్కొక్కసారి చీట్ లుక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ మనం తప్పించుకుని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అవి ఏమీ తెలీదు. మిలిటరీ స్టూడెంట్ లాగా ఇట్లా నుంచోమంటే ఇట్లా నుంచి చెప్పేసి వచ్చేయడమే. సో నేను తెలీదు. బట్ ఆ మూవీలో యాక్టింగ్ విత్ కాజల్, ఎందుకంటే హోటల్ రూమ్ లో కూర్చోం కదా, ఈవెన్ దో ఆ రోజు నా సీన్ లేకపోయినా నేను కాజల్తో పాటు సెట్కి వెళ్ళిపోయి కూడా చేయి పట్టుకుని వెళ్ళిపోయి ప్రభాస్ తో, హీ వాజ్ సో సో కైండ్ అండ్ స్వీట్. ప్రభాస్ గారు ఆ రోజుల్లో పాన్ ఇండియా స్టార్ కాదు కదా అప్పుడు. సో హీ వాజ్ సో అవైలబుల్, అంటే చాలా బబ్లీగా, చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు. బట్ హీఈస్ రియల్ డార్లింగ్. ఆ మూవీ పేరుకి ప్రభాస్ గారికి సరిపోద్ది. హీఈస్ అ రియల్ డార్లింగ్. సో అక్కడ అసిస్టెంట్స్ ఉండరు, మన మదర్ రారు, మనకు ఫ్లైట్ టికెట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఒక్కరికే పంపిస్తారు. సో అమ్మతో, వినయ్ ఆంటీతో మాట్లాడిపించాను, నో ఐఎమ్ కమింగ్, మా బేబీతో పాటు నేను మీ అమ్మాయిని కూడా ఐల్ టేక్ కేర్, డోంట్ వరీ అని ఆంటీ చెప్పి. సో ఆల్ దట్ ఆవిడ ఫోన్లో మాట్లాడి, మీ అమ్మాయి నాతోనే ఉంది, నా పక్కనే పడుకుంటుంది, డోంట్ వరీ, షీఈస్ విత్ మీ. మా అమ్మ అప్పుడు కూడా సరిగా తినదు, మా అమ్మకి హిందీ వచ్చనమాట, ఆవిడతో సరిగా తినదు, కొంచెం మీరు ఫుడ్ అది బాగా చూసుకోండి అని కాజల్ వాళ్ళ మదర్కి మా అమ్మ చెప్తుంది, మా అమ్మాయి ఫుడ్ చూసుకోండి అని. సో ఆల్వేస్ మై మదర్ ఈస్ వరీడ్ అబౌట్ మై ఫుడ్ ఓన్లీ. సినిమాలే చేసుకో, ఏ చావన్నా చావు, సరిగా తిను. సో తిండి ఆల్ టిపికల్ తెలుగు మదర్స్, మీ బొజ్జ నిండితే చాలు అనుకుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్. అండ్ అలా ఆ టైంలో వాళ్ళందరూ ప్రభాస్ గారిని, కాజల్ని, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చారు.
కమెడియన్స్ వచ్చారు. వీళ్ళందరినీ చూసి నేను చాలా చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే. వాళ్ళు నెక్స్ట్ టేక్ తీసుకోవాలనేటప్పుడు ఆ గ్యాప్, వాళ్ళు ప్రిపరేషన్, ప్రిపరేషన్స్, ఒక షార్ట్ ముందర వాళ్ళు మెంటల్లీ హౌ దే ట్రైనింగ్ దర్ సెల్ఫ్, ఇవన్నీ నేను చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూసి, సో ఐ కెన్ సే డార్లింగ్ వాజ్ మై లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. కరుణాకరన్ సార్ ఈజ్ మై ఫస్ట్ గురు. ఓ సూపర్. ఇంతకు వచ్చిన 2 lakhs తో ఏం చేశారు? I don't remember, but యాక్చువల్లీ ఐ బాట్ ఎ కార్, స్మాల్ ఆల్టో కార్. ఎందుకంటే నేను అప్పటి వరకు ఐ యూస్ టు గో బై ఆటో, బికాస్ ఆ రోజుల్లో ఊబర్, ఈ ఏసీ కార్లు ఏం లేవు. మీరు ఆర్కుట్ అని చెప్తుంటేనే మేమంతా ఎఫ్బి యుగం, ఫేస్బుక్ యుగము మా తర్వాత. సో ఆర్కుట్ ఎన్నో రోజులు లేదు, తొందరలోనే ఎఫ్బిగా పరిణామం చెందింది ఇమీడియట్ గా. సో ట్రాన్స్ఫార్మ్డ్, ఇమీడియట్ గా. ఆర్కుట్ కాలం ఎంతోసేపు సస్టైన్ అవ్వలేదు. FB immediately impacted actually. Okay. So yeah, I took a small car for 1.8 lakhs, second hand Alto car. 2009-10 లో ఆల్టో కార్ రేట్ 1.8 సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్. బట్ దట్ ఈస్ ద హై ఎండ్ కార్. ఓకే, దాని బంపర్ కూడా గోల్డ్ కలర్ లో ఉంటది, బ్లాక్ లో ఉండదు. ఇట్ వాస్ సో నైస్. ఇట్ వాస్ గోల్డ్ కంపెనీస్ చెప్పండి, అమ్మేద్దాం ఇప్పుడు. గోల్డ్ కలర్ కాస్ట్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ అమ్మేసాము. నేను చాలా రోజులు ఉంచుకున్నా. దాని తర్వాత ఏదో 15 years అయితే ఏదో ట్యాక్సులు కట్టాలి, ఏవో క్రష్ చేస్తారంటే ఇవి న్యూస్లు విని రీసెంట్ గా అమ్మేసాను. అండ్ ఐ బాట్ దట్ కార్. ఐ వాంటెడ్ టు గో టు ఆఫీసెస్ ఇన్ ఎ కార్, డీసెంట్ గా వెళ్ళాలి, నేర్చుకోవాలి కార్ డ్రైవింగ్, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అప్పట్లో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేస్తారు, ఇవన్నీ ఉండేవి, చాలా చాలా ఉండేవి. 9 తర్వాత యూ కాంట్ గో బై ఆటోస్. అండ్ వాళ్ళు కూడా చాలా చీటింగ్ చేసేవాళ్ళు. దే వోంట్ టెల్ యూ బిఫోర్ ఎంత ప్రైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలంటే ఎంత చెప్పరు ముందే. ఆ మీటర్ ఏంటో తిరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు, టక్క 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 తిరుగుతూనే ఉంటుంది. మన హార్ట్ బీట్ టక్క 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 పెరుగు. ఇంట్లో ఏదో 100 rupees ఇచ్చి పంపిస్తారు, అది అప్పుడే 200 తిరుగుతుంది ఆల్రెడీ. సో అప్పట్లో ఫోన్ పే, గూగుల్ పే, ఫోన్ లేదు. 100 కొట్టు 200 కొట్టు అని అనడానికి లేదు, పర్సులు డబ్బులు అయిపోతాయి. దాట్ టెన్షన్. సో నేను ఇవన్నీ వద్దు, మా మదర్ని కార్లో KBR పార్క్ తీసుకెళ్ళాలి, వాక్ చేయించాలి, ఇవన్నీ కోరికలు ఉండని. సో ఐ బాట్ మై కార్. ఐ డి నాట్ వేస్ట్ దట్ మనీ. అంటే మీరు ఫస్ట్ ల్యాండింగ్ అనేది కూడా చాలా బాగా జరిగింది కదా మీది, అంటే ఇండస్ట్రీలోకి మెయిన్ గా డార్లింగ్ అనే మూవీతో. చాలా స్మూత్, చాలా తక్కువ మందికి, చాలా మంచి ప్రొడక్షన్. SVCC ప్రసాద్ గారు అబ్బాయి, బాపినేడు. ఆయన ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా లాంచ్ అయిన మూవీ అది. సో ఆయనకు కూడా డెబ్యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్, నాకు డెబ్యూ యాజ్ ఎ యాక్టర్. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా బాపి గారికి కలిసి అడిగేదాన్ని, సార్ నాకు ఈ మంచుకి ఇది షివర్ అయిపోతున్నాను, ఐ నీడ్ గ్లౌజ్, ఐ నీడ్ స్వెటర్, స్మాల్ థింగ్స్ ఐ యూస్ టు గో ఫర్ హిమ్. హీ యూస్ టు రియల్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ పట్టుకెళ్ళలేదు డాలర్స్. మా అన్నయ్య 10,000 rupees ఇచ్చాడు, ఇండియన్ కరెన్సీ. 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు లేవు అప్పుడు. అది నేను అది ఆ బండిల్ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లో. తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగాము. నెక్స్ట్ స్విస్ కి క్యాచ్ చేయాలి ఫ్లైట్, దుబాయ్ టు స్విట్జర్లాండ్, జురిక్ అనమాట, జురిక్ ఎయిర్పోర్ట్. అయితే నేను బాపి గారితో, అందరూ అన్ని కొనుక్కుంటున్నారు, ఆంటీ, కాజల్, ప్రభాస్ అందరూ షాప్స్కి వెళ్ళిపోయి విండో, అది ఎయిర్పోర్ట్ లో, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. క్రీమ్స్, మేకప్ అన్ని బాగా కొనుక్కుంటారు, బ్యాగ్స్, వాచెస్ అవన్నీ. అయితే నేను అలాగా దిక్కులు చూస్తున్నాను అనమాట, నాకేం అర్థం కావట్లేదు అక్కడ. అదే బాపి గారు వచ్చి అడిగారు, ఏమైంది, నా దగ్గర ఈ ఇండియన్ కరెన్సీ ఉంది, దీంతో ఎలా కొనుక్కోవాలో అర్థం కావట్లేదు, ఇవి తీసుకుని నాకు మీరు డాలర్స్ ఇస్తారా అని నేను పోయి ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన నవ్వుకొని నాకు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి పాపం ఆయన జేబులోంచి కొన్ని డాలర్స్ తీసి ఇచ్చారు. ఈ నెవర్ టుక్ దట్ మనీ బ్యాక్. సో ఫ్యూ డాలర్స్ లైక్ యూ బై యువర్ మేకప్ వాట్ ఎవర్ అని. సో ఇదే అంటే అంత క్యూట్గా అనిపించింది వాళ్ళకి. సో అలా చిన్నపిల్లలా ట్రీట్ చేసి, దే రియల్ దోస్ మెమరీస్ను. ఇప్పుడు మీరు ఎంత మనీ సంపాదించినా, ఎన్ని ఎక్స్పెన్సివ్ కొన్నా, దోస్ వర్ వెరీ వెరీ వాల్యుబుల్. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ డేస్ గురించి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ ఫేస్ లో ఒకటి జాయ్ అనేది కూడా ఒకటి వస్తుంటది, మెమరీస్ ని మనం రీకలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే జాయ్ అది. సో యూజువల్లీ ఇంట్లో మీకు మీ మామయ్యో, మీ బాబాయో, ఎవరో ఇట్లా మీకు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, అబ్రాడ్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా వెకేషన్స్. ఐ డోంట్ హ్యావ్ దట్ ఫ్యామిలీ. సో దట్స్ వై నా ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు బాపి గారే ఫ్యామిలీ, ప్రభాసే ఫ్యామిలీ, కాజల్ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఫ్యామిలీ. సో ఎవరు నన్ను లవబుల్ గా చూసుకున్నారో, క్యూట్ గా చూసుకున్నారో, వాళ్ళందరూ నా ఫ్యామిలీ. ఈవెన్ ఆ రోజుల్లో ఒక కూల్ డ్రింక్ ఇప్పిస్తే కూడా ఐ రిమెంబర్ దెమ్.
బికాస్ దట్ ఈస్ సో వాల్యుబుల్ దెన్. Yeah. ఇప్పుడు కూల్ డ్రింక్ మీకు అప్పట్లో ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్. అప్పట్లో కూల్ డ్రింక్ అంటే ఇట్స్ అ సెలబ్రేషన్. సో యా, దోస్ డేస్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్. సో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో బాపీ గారు కొంచెం డబ్బులు $1 ఇచ్చి షాపింగ్ చేసుకోమన్నారు. వచ్చేటప్పుడేమో కాజల్ వాళ్ళ మదర్ ఇచ్చారు. థింకింగ్ దట్ ఓకే, ఈ అమ్మాయికి ఇంకా ఏం తెలీదు, కన్వర్షన్ తెలీదు, వెళ్ళి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడం తెలీదు. ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్ కదా. సో ఇప్పుడున్న పిల్లలకు నాలెడ్జ్ అప్పుడు మనకి లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఫర్ దెమ్. అప్పుడు అంతా మబ్బుగా ఉండేవాళ్ళు, కొంచెం అమాయకంగా. ఐ థింక్ ఆ డేసే బెటర్ ఏమో కదా చాలా. ఇప్పుడుతో